తర్వాత ఏం చేసాం, ప్రతి సంవత్సరానికి కూడా 250, 250 పెంచుకుంటా మూడేళ్ళకి 4 సంవత్సరాలు పట్టింది మనం తీసుకెళ్ళాలంటే. నెక్స్ట్ అమ్మఒడి అని చెప్పి అందరికి చెప్పాం. అందరికీ అమ్మఒడి ఇస్తాను. ఇంట్లో 2 పిల్లకాయలుంటే 2 పిల్లకాయలకి, ఇంట్లో 2 పిల్లకాయలుంటే 2 పిల్లకాయలకి, 2 పెద్ద కాయలుంటే 2 పెద్ద కాయలకి అన్నట్టుగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఇద్దరి వరకి అమ్మఒడి ఇస్తామని చెప్పాం. కానీ తర్వాత మన భారతీరెడ్డి గారే, స్వయాన భారతిరెడ్డి గారే మాట్లాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటారో అంతమంది పిల్లలకి ఇద్దరుంటే ఇద్దరికి అమ్మఒడి అనేది ఇస్తాము అని చెప్పి. సరే ఆ పిల్లలకన్నా సరిగ్గా ఇచ్చావా అంటే అది లేదు. మొత్తం తీసుకెళ్ళి ఎంతమంది ఉన్నా మాకు సంబంధం లేదు. ఇంటికొచ్చి ఒకళ్ళకి మాత్రమే అమ్మఒడి ఇస్తానని చెప్పావు. సరే ఎట్లాగొట్లా పోయావు కదలా 15 ఏళ్ళన్నా వస్తున్నాయి అనుకున్నారు. ఆ 15 ఏళ్ళన్నా ఇచ్చావా? ఫస్ట్ సంవత్సరం ఒక 1000 తెగ్గోసావు. తర్వాత నుంచి ఇంకో 1000 ఎంత ఇస్తున్నావు? 13,000 కాడికంటే 15,000 ఉన్న అమ్మఒడిని తీసుకుపోయి 13,000 కాడికి ఇస్తున్నావు. సరే వసతి దీవెన అని పెట్టేసాం. వసతి దీవెన అంటే